తేడా ఏముంటుంది? వాళ్ళు చేస్తారు, మనం బతుకుతాం. నోర్మీ బే, ఏంటో ఎటకరాలు. చూడండి సార్, మమ్మల్ని ఎలా కొట్టారు. ఏంటిదంతా? పగిలిపోయిన నీ ఛానల్ని, చితికిపోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోరా నీ అప్ప. సారీ సార్, నిజంగా మాకేమీ తెలియదు సార్. ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు, ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్, అంతే సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది? ఇతనే సార్. ఎవడు వీడు? ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్. నందకిషోర్, ఐఎమ్ సో హ్యాపీరా. చాంబర్ లో జరిగిన విషయాన్ని ఛానల్కి ఎక్కించావు, ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు. ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ దట్ బ్లడీ విక్కీ బాయ్ వెరీ డేంజరస్. ఫ్రమ్ ద మార్నింగ్ బ్యాంకాక్, హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. సమస్య గురించి, శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్, మీ వెనక మేము అంతా ఉన్నాం. ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ ని కలుస్తా. యు బెటర్ బీ కేర్ఫుల్. అలాగే సార్. మమ్మల్ని మీడియాకి లాగుతావురా? వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది, ప్లీజ్. సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువులా నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్లకు ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాఫియా వాళ్ళతో పెట్టుకున్నాం? క్షమించండి సార్, ప్లీజ్. కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తున్నా, కాదని కాలర్ ఎగరేసావో చంపేస్తాం. హలో తేజా, తేజా ఏంట్రా ఇలా కొట్టేశారంట్రా? ఆ కొడుకు లేచేలేకపోయావా? ఓ పని అయిపోయేది. ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా దాకొచ్చింది, నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది. ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురా. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఎలా తగిలా ఎన్ని దెబ్బలు? బండి స్కిడ్ అయి పడ్డా. సార్ కంపెనీని విక్కీబాయ్ పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా. చూడరా, నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో. సాయం చేసి నిన్నెంత టోని చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చంపేశావు కదరా. మనిషికి మనిషే తోడని అనాథలను కూడా అయిన వాళ్ళనుకుని చేరదీసిన ఆ మానవత్వాన్ని చూడరా. ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా. క్షమించండి సార్, మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను. ఈ కంపెనీ నిలబెడతాను, వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్. ఈ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్. ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా, చాలా మందిని తోడు పంపాలి. ఏంట్రా నువ్వు అనేది? ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికోడు కాదు, భయపెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు. ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అంటే
నువ్వు విక్కీబాయ్ తమ్ముణ్ణి ఏం చేయదు. ఐడియాని షేర్ అడుగుతావా? నేను చెప్పద్దు ప్లీజ్ ప్లీజ్ చెప్పద్దు ప్లీజ్ ప్లీజ్. ఈ బుల్లెట్ అనే షేర్ తీసుకో. నన్ను వదిలేయ్, నీ కాలు పట్టుకుంటాను. అసలేం జరిగింది? ఆయన ఎలా చనిపోయారో చెప్పు. చెప్తా, మొత్తం చెప్తా. మొత్తం చెప్పానుగా, నన్ను వదిలేయ్. నాకు సాయం చేసిన ఆయన్ని చంపేస్తే వదిలేసే అంత మంచోణ్ణి కాదురా నేను. ఫోన్ తీయవేంట్రా? చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ తమ్ముణ్ణి, నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా. ఎవడ్రా నువ్వు? ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మాలన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని, ధర్మాబాయ్నే. ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మాబాయ్.com. విక్కీబాయ్తోనే ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు. ఏంట్రా నీ పవరు? నాలెడ్జ్ ఇస్ మై పవర్, ఆనెస్టీ ఇస్ మై క్యారెక్టర్. ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా. అరవకో, హైదరాబాద్ నడి బొడ్డున నరికేస్తా. రా. వస్తారా? రా. విక్కీబాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు. ఇక మీదట ధర్మాబాయ్ అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి. రేయ్, విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్ట్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి. ఆ ఫండ్స్ అన్ని ఫోర్ మ్యాన్ సర్వీస్ అకౌంట్ కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి. స్టార్ట్ చేయండి. ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు.
పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు, కానీ రోడ్లు వేయరు. ఇప్పుడు మనం ఇచ్చే జరుకుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరీ స్వహస్తాలతో రోడ్లేస్తారు. నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు, నన్ను వెతకడానికి ట్రై చేస్తారు. నువ్వు యాసిడ్స్గా కంపెనీ ఎండీగా కంటిన్యూ అయిపో. విక్కీబాయ్ ఇండియా రాగానే వాడు అకౌంట్స్ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా. డాన్గా ఉండేవాడిని బఫూన్ని చేస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే. ఎరా అయిందా? ఒరే, ఒక్కొక్కటి బినామీ అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉందేంట్రా? మార్క్ చేయి. వీళ్ళందరూ విక్కీబాయ్ మనుషులు, ఒక్కడిని కూడా వదలొద్దు. అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి, కొంతమందికి ఫోన్లు చేయండి. భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి. ఏంటి సార్ ఇది? ముందు దొడ్డు కంకరేసి తర్వాత తారేయాలి. అదేదో ముందే చెప్పాలరా, నాకేమన్నా రోడ్లేసి అలవాటు ఉందా? ఏ ఎంఆర్ఓ సార్, పెద్ద కంకరేదో పురమాంచవయ్యా, దాని మీదే తారేయాలంట. ఓకే సార్. ఈ దొడ్డు కంకరేంట్రా ఒక్కోటి గొడవపోతురా. ఏంటి బాబా ఇది? ఆ కూలీలందరూ తాపీ కట్టి తాగుతుంటే నువ్వు తారు రోడ్డు ఎత్తున్నావేంటి? నేను ఒక్కనే కాదురా, జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. అదే ఎందుకు? ధర్మాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వస్తే వేసేయాలా? అందరూ పన్నులు కట్టట్లా, ఇది అంతే. అసలు ఎవడు బాబాయ్ ధర్మాబాయ్? వర్షం వస్తే పుట్టగొడుగులు వచ్చినట్టు రాత్రికి రాత్రే పుట్టుకొచ్చాడు. విక్కీబాయ్ మనుషులను వేసేసి మనలాంటి వాళ్ళు టార్చర్ పెడుతూ మన అకౌంట్స్ లో డబ్బులు నొక్కేస్తాడు. బామ్మర్ది ఎవడాడు? ఎక్కడుంటాడు? వేసేస్తావాడిని. అరవకురా, కాముగా ఉండు. ఉండపోతే ఏమవుతాయి? మెసేజ్లు వస్తాయి. వచ్చేసింది. ఇదేంటి బావా, 7 కోట్ల అమౌంట్ ఉండే అకౌంట్ నిలిపేయాలని చూపిస్తుందండి. అందుకే అరవద్దని చెప్పింది. ఇక్కడ అరిస్తే పంజాగుట్లో ఉండే నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పోతాయా? పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో నెట్వర్క్, అదేరా ధర్మాబాయ్. అంటే వాడిని ఇప్పుడు ఏం చేయలేమా? ఆడి పాపాన ఆడే పోతాడు, వదిలే. ఏంటి బాబా వేదాంతం మాట్లాడుతున్నావు? కోపం, పౌరుషం, ద్వేషం, అసూయ ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకే. ఇవన్నీ పోయాక మనుషులంతా ఒక్కటే. జరిగేదంతా మన మంచిగా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. నీకు విషయం తెలుసా? డైలీ ఫైనాన్స్ లో 10 రూపాయల ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి ఈ రోడ్లు వేస్తున్నా. బావా సార్, టీ తీసుకోండి సార్. మీకు షుగర్ లెస్సో ప్లస్సో తెలియక మీడియం గా వేసుకొచ్చాను. డబ్బులు పోయి మేము ఏడుస్తుంటే నాకు షుగర్ ఉందని గుర్తు చేస్తావా? అదేంట్రా బామ్మర్ది అలా కొట్టేశావు? ఆయన మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మునయ్య. మునయ్య గారా? మీరా? కింగ్ కదా? అయ్యో కూలోడు అనుకుని కొట్టేశాను. పర్లేదులండి. నిన్న రాత్రే మొత్తం అంతా సర్దేసి బినామీ అకౌంట్లతో సైతం 50 కోట్లు కొట్టేశారు. కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలలేదు. అన్ని కోట్లు పోతే మీరు ఊరుకున్నారా? సునామీ వచ్చి ఆస్తిపోతే సముద్రం మీదకి వేసేస్తామా? ఇది అంతే. మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ. అదే చెరువుడు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ. బావా మన రాజన్న అదేంటి బావా తల ఒకటే కనబడుతుంది? నైట్కి నైటే 100 మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట. ఎందుకు? కబ్జా చేసిన ల్యాండ్ ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే. నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట. నీళ్లురా పాపం నీళ్లు అడుగుతున్నాడు బావా. విన్నట్టుండు, లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం. ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా? వాడి వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా? ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది? ఈయన చేసి ఉంటాడు. వస్తున్నాడుగా, చెప్తాడులే. ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ ఆపితే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్లు ఇస్తున్నాడు. డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంట. ఇచ్చేయండి, పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా. మనం చేసిన పుణ్యమే మన పిల్లలకు వస్తుంది. ఎలక్షన్లప్పుడు మీకు ఫండ్ ఇచ్చేసి వాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చేస్తే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలండి. మీ వల్ల కాదంటే చెప్పండి, అపోజిషన్ మూర్తి గారిని గెలిపిస్తా, ఆ ధర్మాబాయిని లేపించేస్తా. మూర్త ఆడ ఆల్రెడీ కంకర కలుపుతున్నాడుగా.